నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి. నేను మాజీ శాసనమండలి సభ్యుణ్ణి మరియు మాజీ పెన్షనర్ కూడా. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈరోజు తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి అనే సందేశంతో ఇక్కడ ప్రజానీకంతో ముచ్చటించడానికి వచ్చాను. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించి హృదయపూర్వకంగా అభినందించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో పెన్షన్ల యొక్క సమస్యలు, ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్లో ఉండటం కానీ, పిఆర్సీ 5 ఏళ్ళు దాటి 6 ఏళ్ళు దాటిపోయింది, పిఆర్సీ ఎప్పుడు ఇస్తారనేది ఏమాత్రం స్పందించకపోవడం కానీ ప్రభుత్వం, ఆరోగ్య విషయంలో పెన్షనర్లకు వయసు మళ్ళింది కాబట్టి అనేక సమస్యలు వస్తుంటాయి. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకు వచ్చే పెన్షన్ ఎంత మిగులు ఉన్నా కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డ్స్ విషయంలో సరైన పద్ధతిలో పనిచేయటం లేదు. డిఏలు విడుదల చేయాలని, పిఆర్సీపై ఒక నిర్ణయం తీసుకొని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని, ముఖ్యంగా ఈహెచ్ఎస్ స్కీమ్ని సరైన పద్ధతిలో అమలు చేయాలని, దాని కొరకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసేది, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమాత్రం పనిచేయటం లేదు. ఈ ఈహెచ్ఎస్ స్కీములోనైనా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ రేట్లను ఒక నియమిత రేట్లు నిర్ణయించి పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ ఎవరు వెళ్ళా కూడా బిల్లులు చెల్లించలేదనే నెపం కాకుండా వెంటనే వైద్యం అందించే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేయవచ్చు. ఆ పద్ధతులు అమలు చేయాలని చెప్పి, అందుకొరకు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను. ఇక పెన్షనర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా రకాల డిపార్ట్మెంట్లో చాలా రకాలైన అనుభవంతో పెన్షనర్గా ఈనాడు ఉన్నారు. వారి అనుభవాన్ని ఈ సమాజానికి అందించవలసిన అవసరం ఉంది. నేడు సమాజం రకరకాల సమస్యలతోని అంతరాలతోని పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పెన్షనర్లందరికీ కూడా నేను ఒక పెన్షనర్గా విజ్ఞప్తి చేసేది, పెన్షనర్లందరూ లేదా సీనియర్ సిటిజన్లందరూ ఈ సమాజానికి అవసరమనే రకంగా కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లా పెన్షనర్ల అసోసియేషన్ చేస్తుంది. ఇదే పద్ధతిలో అందరూ చేయాలని, ఇంక ఈ కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా ఇంకా వైవిధ్యభరితమైనవి, ముఖ్యంగా ఈనాడు ప్రజలందరికీ విద్యా వైద్యం చాలా గడ్డుగా కనిపిస్తుంది, చాలా ఖరీదుగా మారిపోయింది. చాలా కుటుంబాలు విద్య కొరకు వైద్యం కొరకు అప్పులు చేసి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ పెన్షన్లు అందరూ పనిచేసి దాంట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇంకా ఇతర సమస్యలు వచ్చినప్పుడు కూడా సమాజంలో అనేక రకాలైన అంతరాలు నేడున్నాయి. రాజకీయాల్లో కూడా రకరకాల భావోద్వేగాలు రెచ్చగొడుతున్న పరిస్థితి ఉంది. ఈ దేశానికి ఏది మంచి చేస్తుంది, ఏది శ్రేయోభిలాషిగా ఉంటుంది, ఏ పద్ధతిలో ఉంటే ప్రజానికం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, అభివృద్ధిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయో అటువంటి వాటి కొరకు పెన్షనర్లు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి, మరొక్కసారి పెన్షనర్ల పాత భవనాన్ని ఇస్తే 14 లక్షల పైగా రూపాయలు వసూలు చేసి మంచి భవనంగా రూపుదిద్దినందుకు నిజామాబాద్ జిల్లా టాప్రా సంఘాన్ని పేరున అభినందిస్తున్నాను. ఇది ప్రజా సంక్షేమం కొరకు, పెన్షన్ల సంక్షేమం కొరకు, ఇతరుల కొరకు కూడా ఉపయోగిస్తామని చెప్పారు. అది చాలా సంతోషకరమైన అంశం. ఆ పద్ధతిలోనే ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ మరొక్కసారి ఈ అసోసియేషన్కు నా వైపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ యొక్క నిజామాబాద్ జిల్లా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ఎక్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మాకు ఎంతో ఆప్తులు, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగ వర్గాన్ని మొత్తానికి కూడా వారు పదవీ కాలం మొత్తం కూడా వారు పోరాటం చేసిన వ్యక్తి. మా పెన్షనర్స్ కూడా ఇక్కడ భవనం ఏర్పాటు కావటానికి కూడా వారు సమ్మతి, అదేవిధంగా వారి మద్దతు ఎంతో ఉంది.
వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.